ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఆదివాసీలు సహజ సిద్ధంగా అడవుల్లో లభించే మోదుగ పూలతో హోలీ సంబరాలు జరుపుకుంటారు. సాధారణంగా ఈ పూలు హోలీ పండుగకు ముందే పూస్తాయి. ప్రతి ఏటా వేసవికాలం వచ్చిందంటే చాలు ఎంతటి అడవులైనా ఎండిపోయి ఆకులు రాలిపోతాయి. అలా బోసిపోయిన అడవులకు ఈ మోదుగ పూలు కొత్త అందాలను అద్దుతున్నాయి. అడవుల్లోనే కాకుండా చెరువు గట్లపైన, పంట పొలాల గట్లపైన విరగబూసి ప్రకృతి ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. నారింజ రంగుతో ఎర్రని గుత్తులతో కూడిన కనువిందు చేస్తాయి. ఇదే సమయంలో హోలీ పండుగ రావడంతో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలు మోదుగ పూల రంగుతో సహజ సిద్ధంగా రంగులను తయారు చేసుకుంటారు. పండుగకు ఆదివాసీలు అడవికి వెళ్లి మోదుగ పూలను సేకరించి సిద్ధం చేసుకుంటారు. ఒక పాత్ర తీసుకుని దాంట్లో కావాల్సినంత నీరు పోసి మోదుగ పూలను వేస్తారు. దీన్ని పొయ్యి మీద పెట్టి దాదాపు గంట పాటు మరగనివ్వాలి. దీంతో కాషాయ రంగు ఏర్పడుతుంది. ఈ రంగును చల్లార్చి బాటిళ్లలో నింపిస్తే హోలీ రంగుగా ఉపయోగపడుతుంది. హోలీ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవుల జిల్లా. అందులో ప్రత్యేకించి హోలీ పండుగ వచ్చిందంటే మోదుగ పూలకు ఉన్నంత విశిష్టత మరెక్కడ ఉండదు. ఎందుకంటే గోండులు ఈ మోదుగ పూలతో ప్రత్యేకంగా రంగులను తయారు చేసి హోలీ పండుగను ఆడుతారు. ఈ హర్బల్గా ఉపయోగించబడే ఈ మోదుగ పూలను తోని కలర్స్ తయారు చేసి ఆ రంగుల పున్నమును హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటారు. కానీ దేశమంతటా కనిపించే గొప్ప అందమైన పూల చెట్టు మోదుగ, హిందీలో పలాష్ అంటారు. ఆదిలాబాద్ లాంటి అటవీ ప్రాంతాల్లో మోదుగ చెట్లు ఇప్పటికీ విరుగుగా కనిపిస్తున్నాయి. కాబట్టి పాత పద్ధతిలో హోలీ ఆడేవాళ్ళు, ముఖ్యంగా ఆదివాసీలు ఇప్పటికీ కూడా మోదుగ పూలతో రంగును తయారు చేసుకొని దానిని ఒకరి మీద ఒకరు చల్లుకుంటున్నప్పుడు ఏ రకమైన భయం లేకుండా, అంటే అది ఎక్కడో కళ్ళలో పడితే ఏమన్నా అవుతుంది, చెవుల్లో పడితే ఏమన్నా అవుతుంది, లేక నోట్లో పోతే ఏమన్నా అవుతుంది అనే భయం లేకుండా చక్కగా మోదుగ పువ్వుతో చేసిన రంగుతో హోలీ ఆడుతూ ఉంటారు. అడవుల జిల్లా అయినటువంటి ఆదిలాబాద్ జిల్లాలో ప్రకృతి సిద్ధంగా ఎన్నో రంగులు లభిస్తున్నాయి. అందులో ముఖ్యంగా అయితే మోదుగ పూలతోటి లభించినటువంటి ఈ ఆహ్లాదకరమైనటువంటి ఈ రంగుని ప్రజలందరూ ఉపయోగించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ప్రసిద్ధమైనటువంటి మన రంగులను వాడి ఈ ఆరోగ్యకరమైన వాతావరణంలోనే హోలీ పండుగ జరుపుకోవాలని ఆదా ప్రజలందరినీ నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, అలాగే నా సబ్జెక్ట్ ఉపాధ్యాయుడిగా కోరుతున్నాను. సంవత్సరం మొత్తం వచ్చే పండుగలలో సంవత్సరానికి చివరగా వచ్చే విశేషమైన పండుగ కాముడి పూర్ణిమ, హోలీ పూర్ణిమ అంటారు. కామదహనము, హోలీ పూర్ణిమ అంటారు. ఈ పండుగ యొక్క విశేషం ఏమంటే ప్రకృతిలో సహజంగా ఈ సమయంలో కొన్ని విశేషమైన మోదుగ పువ్వు, ఇప్ప పువ్వు అలాంటి పూలు కూడా వస్తాయి. ఆ పూలు మరియు లేత చిగురు ఆకులతో అవి నానబెట్టి ఉడకబెట్టి వాటి ఆ రంగులు మన చర్మానికి వాడడం చేత అవి ఎండాకాలం మొత్తం కూడా మనకు ఈ 2-3 months ఎండాకాలం మొత్తం కూడా స్కిన్ డిసీజ్ రాకుండా ఎండల నుంచి తట్టుకో విధంగా ఆ విధంగా మన ఋషులు మునులు పూర్వం నుంచి ఆ విధంగా ఆచరించే ప్రయత్నం చేద్దామని చేస్తే మంచిదని అనుకుంటున్నాను. జై శ్రీరామ్.